హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 19 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 20. రెస్టారెంటా అన్నాను. లోపలే అనుకొని తెలియకుండానే బయటికి అనేసా నేను. అవును జానమ్మ, కన్నయ్యకి చిన్నప్పటి నుంచి వంటల మీద బాగా ఆసక్తి ఉండేది. నాకు తెలిసిన వంటకాలన్నీ నేను అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉండేదాన్ని. నా కన్నయ్య నాకంటే బాగా నేర్చుకొని కమ్మగా చేసేవాడు అని నానమ్మ చెప్తుంటే తాతయ్య అడ్డుపడి, మన కన్నయ్యకి వంటలు కాదు సంగీతం అంటే ఇష్టం ఉండేది, నువ్వే వాడికి వంటలు నేర్పించి అటువైపు మళ్ళించావు అన్నారు. వాళ్ళ మాటలు వింటూ స్వాతి తల పట్టుకుంది. సూర్య తలదించుకున్నాడు. ఇద్దరూ మళ్ళీ మొదలుపెట్టారు అని తన పాటికి తను తింటూ ఉంది స్వాతి. నేనేమో ఇద్దరి మొహం చూస్తున్నా. వాళ్ళు ఎంతకీ ఆపట్లేదు. ఒకరు వంటలు అని ఒకరు సంగీతం అని ఆపకుండా ఒకరి మీద ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. నానమ్మ తాతయ్య ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. అమ్మ నాన్న ఒక్కరోజు కూడా ఇలా లేరు. నాన్న ఏం చెప్తే అమ్మ అదే వింటుంది. ఎదురు మాట్లాడటం అనేది ఉండనే ఉండదు మా ఇంట్లో. కానీ ఎప్పుడు నాన్న ఇష్టాలు మా మీద రుద్దడమే తప్ప ఒక్కసారి కూడా మీకు ఏమంటే ఇష్టం అని అడిగింది లేదు. ఎదురు మాట్లాడే ధైర్యం కూడా మాకు లేదు. అవని కనీసం ప్రయత్నం చేయగలదు, నేను అది కూడా చేయలేను. ఇంక నాకు కోపం వచ్చింది. అలాగే పైకి లేచేశాను కోపంగా. మాటల్లో ఉన్నారు కదా, నన్ను ఎలాగూ పట్టించుకోరు చూడరు అనుకొని లేచాను. కానీ నేను లేవడం చూసి ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయారు. ఏమైంది జానమ్మ అని ఇద్దరు ఒక్కటిసారి అడిగారు. ఏమైంది వదిన అని స్వాతి. సూర్య కూడా నా సమాధానం కోసమే చూస్తున్నాడు. అనవసరంగా లేచానే అనుకుంటూ నేను మౌనంగా నిలబడ్డాను. తాతయ్య మళ్ళీ అడిగాడు. నేను భారంగా కళ్ళు మూసుకున్నాను. నానమ్మ నా దగ్గరికి వచ్చి, ఏమైంది జానమ్మ, కోపం వచ్చిందా ఏంటి? అప్పుడప్పుడు సరదా కోసం ఇలా మాట్లాడుకుంటాం తల్లి, అంతే. ఎప్పుడు గొడవలు లేకుండా ఉంటే దిష్టి తగులుతుంది కదా, అందుకు. ఏదేమైనా సరే కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇలా అన్న మధ్యలో వదిలి వెళ్ళటం పాపం జానమ్మ, అది మంచిది కాదు. దా కూర్చో, నేను తినిపిస్తాను అని చెయ్యి పట్టుకొని ప్రేమగా అడిగింది. నేను తలూపి మౌనంగా కూర్చున్నాను అంతే. నానమ్మే కలిపి తినిపిస్తూ ఉంది. ఈడకి ఇంత ఓపిక ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎంతైనా సూర్య చాలా అదృష్టవంతుడు, ఇంత మంచి అమ్మమ్మ తాతయ్య దొరికినందుకు. కానీ సూర్య పేరెంట్స్? నా మనసులో మాటలు వినిపించినట్టుగా నా వంక చూసింది నానమ్మ. స్వాతి ఏదో మాట్లాడుతుంటే సూర్య తాతయ్య తన మాటలు వింటున్నారు. వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు అని చూసి, తిన్న తర్వాత నీతో మాట్లాడతాను జానమ్మ అంది. నేను తలూపాను. తినేశాక గదిలోకి వచ్చి నాతో ఇలా మాట్లాడింది నానమ్మ. కన్నయ్య నీ భర్త, వాడి గురించి తెలుసుకునే హక్కు నీకుంది కాబట్టి చెప్తున్నాను. నీకు అత్త మామ ఒక ఆడపడుచు కూడా ఉంది జానమ్మ. మీ మామయ్య పేరు శేఖర్, వకీలు. మీ అత్తయ్య పేరు అలేఖ్య, ఉపాధ్యాయురాలు. ఆడపడుచు సాహితి, పెళ్ళయింది. వాళ్ళకంటే ముఖ్యమైన మరో వ్యక్తి కన్నయ్య గుండెల మీద పచ్చబొట్లుగా ఉన్నారు అంది. టాటూ వేయించుకునేంత ముఖ్యమైన వ్యక్తి సూర్య జీవితంలో ఉంటారని నేను కలలో కూడా ఊహించలేదు. నా కన్నయ్య వాడి కుటుంబానికి, వాడి స్నేహితుడికి అందరికీ దూరమై వాడి సంతోషం ముక్కలై ఈ ముసలి వాళ్ళ చెంతన చేరింది కూడా ఆ వ్యధని భరించలేకే అంది నానమ్మ. నానమ్మ చెప్పగానే నేను కళ్ళు పెద్దవి చేశాను ఆశ్చర్యంతో. వ్యధేంటి నానమ్మ అని అడిగాను అంతే ఆశ్చర్యంగా. నా కన్నయ్య ఒకప్పుడు ఎలా ఉండేవాడు అనుకుంటున్నావు జానమ్మ? సంతోషం వాడి మొహంలోనే కొట్టొచ్చినట్టు కనిపించేది. నా దిష్టే నా మనవడికి తగులుతుందేమో అనిపించేది. కానీ ఆ ఒక్క సంఘటన తర్వాత వాడి జీవితమే మారిపోయింది. వాడి మొహంలో నవ్వు పూర్తిగా మాయమైపోయింది. ఏ దేవుడు వాడి నవ్వు చూసి కుళ్ళుకున్నాడో తెలీదు. వాడిది అనుకున్న దాన్ని నా కన్నయ్యకి కాకుండా చేసి వాడి సంతోషాన్ని అంతా తీసేసుకున్నాడు. 4 సంవత్సరాల క్రితం వాడి మొహం మీద నుంచి వీడిపోయిన నవ్వు మళ్ళీ నువ్వు కన్నయ్య జీవితంలోకి వచ్చాకనే నేను చూసా జానమ్మ అంది నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ. నేను వచ్చాకనా అని మరింత ఆశ్చర్యపోయాను నేను. ఇంతలో బయట నుంచి ఏదో పిలుపు వినిపించింది. నానమ్మ చెప్పడం ఆపి తలుపు వంక చూసింది.
2 సెకండ్ల తర్వాత అర్జున్ సార్ నవ్వుతూ లోపలికి వస్తూ కనిపించారు. నాకు ఆశ్చర్యంతో పాటు సంతోషంగా కూడా అనిపించింది. సడన్గా అర్జున్ సార్ని అక్కడ చూసేసరికి నవ్వుతూ లేచి నిలబడి, అర్జున్ సార్ మీరు ఇక్కడ, ఏంటి సర్ప్రైజ్ అన్నాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే వచ్చాను జనని అని నవ్వుతూ నానమ్మ వంక చూసి కిందకి వంగి ఆశీర్వాదం తీసుకున్నాడు. నానమ్మ దీవించి పైకి లేపింది. ఈ ముసలి వాళ్ళని చూడాలని ఇన్నేళ్లకి అనిపించిందా అర్జున నీకు అంది కళ్ళ నీళ్లతో అర్జున్ సార్ తల మీద చెయ్యి వేసి. ఎందుకే ఇలాంటి మాటలు మాట్లాడతావు? నేను ఇక్కడికి వస్తే వాడు ఇక్కడ కూడా ఉండకుండా వెళ్ళిపోతాడు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అందుకే ఈ చుట్టుపక్కలకి వచ్చినా కూడా ఎప్పుడు ఇంట్లోకి వచ్చే సాహసం చేయలేదు. ఇప్పుడు కూడా చూసుకో, నన్ను చూసి అట్నుంచి అటే బయటికి వెళ్ళిపోయాడు నీ మనవడు అన్నారు కూర్చుంటూ. ఆ మాటలకి అలిగింది నానమ్మ. వాడుంటే రావు కదా, మరి ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినట్టు అంది మొహం తిప్పుకొని. ఒక శుభవార్త చెప్దామని వచ్చాను అన్నాడు నవ్వుకుంటూ. ఏమిటో అది అనగానే, అన్నయ్యకి రూపాలికి పెళ్ళి ఫిక్స్ అయ్యిందే డార్లింగ్. ఇన్నాళ్ళకి నా రూపాలికి అన్నయ్యని చేసుకునే ఆసక్తి వచ్చింది. అందుకే తొందరగా అన్నీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఇదిగో పెళ్లి కార్డుతో సహా వచ్చాను. తాతయ్య నువ్వు రాకపోతే పెళ్ళి జరగదు అని గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్దామని ఉదయాన్నే తిండి కూడా తినకుండా వచ్చేశాను అన్నారు అర్జున్ సార్. ఎంత శుభవార్త చెప్పావురా, కానీ తినకుండా వచ్చేసావా? ఈ యశోదరికి అస్సలు భయమే లేదు. నా మనవడికి తిండే పెట్టట్లేదు. ఓసారి ఆ డాక్టర్ అమ్మ సంగతి చూడాలి. ముందైతే నీకు తినడానికి తీసుకొస్తాను ఉండు అర్జున అని గబగబా బయటికి వెళ్ళింది. నేను అర్జున్ సార్ ఉన్నాం అక్కడ. నాకు హ్యాపీగా అనిపించింది అర్జున్ సార్ వచ్చినందుకు. ఇంకా ఈ రూపాలి అనే పేరు ఎక్కడో విన్నట్టు అనిపించింది. సార్, రూపాలి అంటే ఎవరు అని అడిగాను అర్జున్ సార్తో ఉన్న చనువుతో. మా మరదలు జనని అన్నయ్య రూపాలిని ఇష్టపడ్డాడు. మా మనసులో అయితే ఎప్పటి నుంచో ఉంది వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలి అని. కానీ రూపాలినే రేట్ చేసింది. ఫైనల్లీ ఇన్నాళ్ళకి ఒప్పుకుంది పెళ్ళికి. ఐఎమ్ సో హ్యాపీ తెలుసా అన్నారు నవ్వుతూ. ఆయన చెప్పకపోయినా ఆయన మొహంలోనే సంతోషం అంతా తెలిసిపోతుంది. అయినా అర్జున్ సార్ మరదలు అంటే నాకు తెలిసి ఉండదు, కానీ ఆ పేరు అయితే ఎక్కడో విన్నాను నేను. నాకు బాగా గుర్తు, కానీ ఎక్కడ విన్నాను అనేది గుర్తులేదు. అర్జున్ సార్ కాసేపు మాట్లాడారు. ఆయనతో మాట్లాడాక నా మనసు కాస్త కుదుటపడింది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.